అమ్మా నువ్వా? ఆయన కనపడ్డారా? నేను పంపించిన అన్నం తిన్నారా? కనిపించాడమ్మా, ఎంతో తృప్తిగా తిన్నాడు. అలాగా? ఆయన ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తానన్నారు? చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అదిగో అటు. ఆయన వచ్చారా? ఆయన వచ్చారా? ఏమండి? నన్ను క్షమించగలవా సీత? అదే మాటండి, మీరు వచ్చేసారు, నాకు అదే 10,000. ఏమండి, మీరు రారని నన్ను వదిలేశారని నలుగురు నానా మాటలనేవారండి. అయినా మీరు తప్పకుండా వస్తారని నాకు వేరే నమ్మకం. నా నమ్మకాన్ని పిచ్చితనం అనుకున్నారండి ఈ పిచ్చి మనుషులు. ఇక వాళ్ళు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను పిచ్చిదాన్నన్నా సరే, వేరే దాన్నన్నా సరే. ఏమండి, మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోరు కదూ? వెళ్ళను సీత. ఇన్నాళ్ళు నన్ను కోరుకునే మనిషిని కాదని నా డబ్బును కోరుకునే మనిషి చుట్టూ తిరిగాను. రాము వల్ల నా తప్పు నేను తెలుసుకున్నాను. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను సీత, నా మాట నమ్ము. రాము, నువ్వు రాముడివే కాదు, మా పాలిటి దేవుడు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? నా పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నా, అదే చాలా. రాము, ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్ళి. ఇప్పటికీ ఆలస్యమే, డ్యూటీలో ఉన్నాను. మరోసారి వస్తాను. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.